నీ యవనమును బట్టి అన్నాడు కదా. ఇప్పుడు యవనస్తులే కాదు, స్త్రీలైనా పురుషులైనా మరి ఎవరైనప్పటికీ కూడా ఏం చేయాలో తెలుసండి, మనలను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి నిరీక్షణను బట్టి మనలను ఎవరు కూడా తృణీకరింపనీయకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తనలో మార్పు ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి మార్పు? ఇది అమ్మా వింటున్నారా? మందిరములో ఉన్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నీ తోటి విశ్వాసులతో నీ ఉన్నప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, అలాగే పవిత్రత, ప్రవర్తన, విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలి? తీరిగా ఉండాలి, ఒక మోడల్గా ఉండాలి. నిన్ను చూసి మరొక విశ్వాసి వారి మధ్య మందిరములో ఎలా ఉండాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ నోటి మాట అనాలోచనగా రాకూడదు. నీ మాట ఎలా ఉండాలి? కొద్దిగా 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 ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది? సంఘములో మన ప్రవర్తన ఎలా ఉంది? విశ్వాసుల మధ్య మన ప్రవర్తన ఎలా ఉంది? సమాజములో మన ప్రవర్తన ఎలా ఉంది? ఆయన చెప్పినటువంటి ప్రవర్తనకు అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదా? ఒకవేళ దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనము దేవుని ఎదుట సరిగా ప్రవర్తించలేకపోతే, దేవుని మందిరములో అజాగ్రత్తగా నీవు ఉంటే, దేవుని మందిరంలో నీవు ప్రవర్తించాల్సినటువంటి ఆ ప్రవర్తన నీలో నాలో లేకపోతే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన నేను మీకు చూపించి ఈ వాక్యాన్ని ముగిస్తానే. జీవిస్తున్నానా? దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతుకుతున్నానా? నా ప్రవర్తనలో ఏమన్నా సరి చేసుకోవలసి ఉందా? నా ప్రవర్తనలో ఏమైనా మార్పు చేసుకోవలసి ఉన్నదా అని ఒకసారి నిన్ను నీవు ఎగ్జామినేషన్ చేసుకుంటే దేవునికి స్తోత్రం. అప్పుడు లోపాలనేవి బయటకు వస్తాయి. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా మీ ప్రవర్తనను మార్చుకోకపోతే, నా ప్రవర్తనను మార్చుకోకపోతే, ఆ తర్వాత మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ప్రవర్తనను గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏంటి వారి యొక్క ప్రవర్తన అంటే, చూడండి 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టడానికి సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. పడిపోయిందా నీకు బాప్తిసం? ఇంకా సమయం ఇంకను రాలేదు. యేసుప్రభులా తయారైపోతున్నారు ఇల్లు. అమ్మా నాతో నీకేం పని? నీ భక్తి ఏదో నువ్వు చూసుకో, నీ ప్రార్థన ఏదో నువ్వు చూసుకో. ఐఆమ్ డిగ్రీ స్టూడెంట్, నాకు తెలుసు దేవుడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, నీకేమొచ్చని మాట్లాడతాడు. నా సమయం ఇంకను రాలేదు, నీ పని నువ్వు చూసుకో అని అంటారు చాలామంది. సమయం రాలేదు వాళ్ళకి, మందిరానికి రావటానికి సమయం లేదు, మందిరంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాలు పంపులు పొందటానికి, 6 గంటల ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందటానికి సమయం లేదు. ఏమైపోతుందంటండి? పాడైపోతుంది. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి, ఎందుకంటే మందిరం ఆ రోజు గురించి మందిరం గురించి చెప్పాడు, కానీ ఈరోజు ఎవరై ఉన్నారు? మందిరము మనమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీకు తెలియదా? ఆ ఆత్మ నలిగిపోతే, ఆ ఆత్మను ఒకవేళ గనక నీవు నీ చేతులారా ఆ ఆత్మ నడిపింపును నీవు కంట్రోల్ చేసేస్తే, దేవునికి ఆత్మ పరితపిస్తుంది, ఆత్మ ప్రేరేపిస్తుంది, ఆత్మ నియమం ఏం చేస్తుంది? అయ్యో మందిరానికి వెళ్ళు, అయ్యో ప్రార్థనకు వెళ్ళు, అయ్యో దేవుని దగ్గరికి వెళ్ళు అంటే శరీరం ఏం చేస్తుంది? శరీరం ఏం చేస్తుందండి? లోక ఆశల వైపు నిన్ను నడిపిస్తుంది. ఎవరో నిన్ను మోసం చేయట్లేదు, గుర్తు పెట్టుకో. హల్లెలూయా. ఎవరో వచ్చి నన్ను మోసం చేయరండి. నీలో ఉన్న భ్రమపరిచే ఆత్మ, హల్లెలూయా, నిన్ను భ్రమలోనికి తీసుకుని వెళ్ళి నీ భక్తి జీవితాన్ని పడగొట్టడానికి నీతో పాటు నీ భుజం మీద చేయి వేసి నిన్ను నడిపిస్తుంది. ఆఖరికి చీకటిలోకి తోసి అది వెళ్ళిపోతుంది. దేవుని భక్తులను మార్చుకుని గనక దేవుని వద్దకు వస్తే వాళ్ళకి చెప్పాడు విషయం,
వారికి తెలియపరిచాడు దేవాతి దేవుడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అయ్యా, మీ ప్రవర్తన ఇలా ఉంది, నా మందిరం ఇలా పాడైపోతుంది, కాబట్టి మీ జీవితాన్ని ఎప్పటికైనా మార్చుకోండి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసండి? 12వ వచనము 2వ భాగం నుంచి, తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి దేవునికి బదులుగా ఒకవేళ నా సేవకుడిని నిలబెట్టుకుని నాతోనే ఈరోజు దేవుడు మాట్లాడాడు అని గనక నీ ప్రవర్తనను మార్చుకుని గనక ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని భయము కలిగి నీవు పూనుకుని ముందుకు వెళ్ళితే జరిగే ఆశీర్వాదం ఏంటో తెలుసండి? అప్పుడు యెహోవా దూత హగ్గయ్యకు యెహోవా తెలియపరిచిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. దేవుడు మనకి సహాయకుడిగా ఉండాలంటే మన ప్రవర్తనను మార్చుకోవాలి. మందిరంలో ఎలా ఉండాలో దేవుడు తెలియపరిచాడు, విశ్వాసులతో ఎలా నీ ప్రవర్తన ఉండాలో దేవుడు తెలియపరిచాడు, సమాజంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు బయలుపరిచాడు. అర్థమవుతుందండి? నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకపోతే ఏం జరుగుతాదో హగ్గై ద్వారా దేవుడు మాట్లాడాడు. నీవు సిలి సంచిలో వేసినట్లుగానే నీ జీతము, నీ భత్యము, నీకున్న సమస్తము కూడా అలాగైపోతుంది. ఇంకా ప్రవర్తన మార్చుకోకపోతే నేనే ఇత్తడిగా చేస్తాడంట, భూమినేమో ఇనుముగా మార్చేస్తాడు. అలా అయితే నువ్వేం చేస్తావు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ప్రజల ప్రవర్తన బాగోలేదు, ప్రపంచ ప్రవర్తన బాగోలేదు, ప్రపంచ ప్రవర్తన చెడిపోయింది. కానీ నా ప్రభు చెప్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆలోచించుకొని నీకే చెప్తున్నాడు. ఆలోచించుకోమన్నాడు, అంతే. నీ ఇష్టం, అది నీ మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంది. మందిరం పాడైపోతుంటే మీరు ఇష్టం వచ్చినట్లుగా మీ నచ్చినట్లుగా మీ జీవితాలను కట్టుకుంటున్నారు. నా మందిరం గురించి పట్టుకోరా? ఎందుకు? నా మందిరములో నుంచే మీరు దీవించబడ్డారు. మీరు ఇల్లు కట్టుకున్నా, వాకలు కట్టుకున్నా, ఒకవేళ కనుక మీకు ఉద్యోగాలు వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడి నుంచి వచ్చాయి? అర్థమవుతుందండి? దేవుని ఆశీర్వాదం ఉంటేనే వచ్చాయి. అలాంటి దేవుని ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి నా నచ్చినట్లుగా నేను కట్టుకుంటానంటే ఆయనకి తెలుసు నువ్వే ఇంత జ్ఞానవంతుడు అయిపోతే నీకంటే మహాజ్ఞాని మాస్టర్ ఆయన. హల్లెలూయా. ఆయన మాస్టర్ డిగ్రీ. దేవునికి స్తోత్రం. మనమెంత ఆయన దగ్గర నేర్చుకుని కోచింగ్లో పాస్ అయిపోయిన మనము ఆయనకే ఎదురు సమాధానం చెప్తే ఎలాగవుతుందో చెప్పండి? దేవుని వాక్యం చాలా